హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రజెంట్ మనం ఉన్నది వచ్చేసి శ్రీశైలం హైవేలో కందుకూరు యాచారం వెళ్ళే వరకు ఇది 200 ఫీట్ రోడ్. ఇది ఫార్మాసిటీ రోడ్ అని కూడా అంటారు. ఈ రూట్లోనే మనకు 250 ఏకర్స్ తోటి ఒక మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే ఉంది, విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది మీకు చూపెడతాను. అది డిటీసీపీ అండ్ రేరా అప్రోడ్ ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ అండ్ ఫోర్త్ సిటీ స్కిల్ యూనివర్సిటీ కూడా ఉంటుంది. ఈ రూట్లోనే మనకు ఇదే హైవే ఫేసింగ్ తోటి మనకు ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అయితే ఉంది. ఒకసారి వెళ్దాం పదండి. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి అమెజాన్ డేటా సెంటర్. మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు అండి, అదే అండి మనకు అమెజాన్ డేటా సెంటర్. దీని పక్కనే వచ్చేసి మనకు స్కిల్ యూనివర్సిటీ కూడా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు 200 ఫీట్ రోడ్. మనకి ఇది ఆచారం వరకు కూడా ఈ రోడ్లో ఉంటుంది అనమాట. ఈ రోడ్లోనే ఇప్పుడు ఏదైతే మనకు అమెజాన్ డేటా సెంటర్ కనిపిస్తుందో ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ వచ్చేసి జస్ట్ 3 to 4 minutes వే మాత్రమే. మనం ఇప్పుడు ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం ఏ విధంగా ఉంటుందో. ఇదే అండి మన ప్రాజెక్టు. ఇప్పుడు ఏదైతే బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందో ఇదే మన ప్రాజెక్ట్ అనమాట. ఇదే అండి ఇప్పుడు మీకు ఇంత ముందుగా చూపెట్టినట్టుగా మనకు 200 ఫీట్ రోడ్డు కనెక్టివిటీకి వెళ్ళే ప్రాజెక్ట్ అనమాట. ఇప్పుడు రోడ్ అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మధ్యలో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ నుంచి కనెక్టివిటీ తోటి మనకి రోడ్స్ అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మన వెంచరు ఇలా 200 ఫీట్ రోడ్తోనే మన వెంచర్ అనేది ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్. మీకు ఇన్సైడ్ చూపెడతాను ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి, ప్రజెంట్ డెవలప్మెంట్స్ ఏం జరిగాయి, మనకి ఎన్ని ఫేజులు ఉన్నాయి, ఏం జరుగుతుంది అనేది చూపెడతాను. టోటల్గా వెంచర్ కనుక చూసుకున్నట్టయితే 250 ఎకరాలు ఉంటుందండి. మనకు ఫ్లాట్ సైజెస్ అన్నీ కూడా మీకు ఇన్సైడ్ చూపెడతాను. పదండి వెళ్దాం. మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా మనకి ఇక్కడ వాటర్ హెడ్ ట్యాంక్స్ కూడా మనకి వెంచర్లో వచ్చేసి 2 నుంచి 3 వాటర్ హెడ్ ట్యాంక్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్ 250 ఎకరాలు. ఇది ఫేజ్ 1లో మనం అయితే ఉన్నాం. ఇది వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది, ఇది వాటర్ ట్యాంక్ అని ఇచ్చారు. దీని పక్కనే మనకు పార్క్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. మీరు టోటల్ వెంచర్ కూడా చూసుకోవచ్చు అండి. ఈ విధంగా టోటల్గా కంప్లీట్ అయిందనమాట. మీకు అక్కడ నెంబరింగ్ స్టోన్స్ కూడా ఇచ్చారు. ఏ వెంచర్కి, ఏ ఫ్లాట్కి, ఆ ఫ్లాట్కి సంబంధించి కంప్లీట్ స్టోన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి ఎలక్ట్రిసిటీ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా టోటల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకు వెంచర్ మధ్యలో ఉన్నామో మనకు వెంచర్లో వచ్చేసి ఈ విధంగా మనకు మంచి బుద్ధా స్టాచ్యూ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు. అంబియన్స్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇది మొత్తం టోటల్ వచ్చేసి మనకు 60 ఫీట్ రోడ్లోనే ఉంటుంది. మనకి వెంచర్లో వచ్చేసి ఏ ప్లాట్కి ఆ ప్లాట్ నెంబరింగ్తో పాటు మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చండి, ఈ విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయి మొత్తం మంచి బ్లాక్ టాప్ రోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దానికి నల్లా కనెక్టివిటీ అన్నీ ఉండే విధంగా కూడా మనకి ఇక్కడ అన్నీ అయితే ప్రొవైడ్ చేశారు. చుట్టూ ట్రీ ప్లాంటేషన్ కానీ అండ్ రోడ్స్ కూడా చూసుకోవచ్చండి. వెంచర్ ఏ విధంగా ఉంటుందంటే చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది అండ్ మంచి వెంచర్ అండి. రెడీ టు కన్స్ట్రక్ట్. యాక్చువల్లీ ఈ వెంచర్ వచ్చేసి మీర్ఖాన్పేట్ విలేజ్ ఉందో, మీర్ఖాన్పేట్ విలేజ్ నుంచి మనకు జస్ట్ 1 to 2 kilometers మధ్యలోనే మనకి వెంచర్ ఉంటుంది. మంచి కనెక్టివిటీ 200 ఫీట్ రోడ్లోనే మనకి వెంచర్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఏ విధంగా ఉంటుంది. ఇంకా ఫర్దర్ లొకేషన్కి సంబంధించిన కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.